నటుడిగా మారిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒకరొకరిగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరం తేజ్ స్పందించగా, తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన, ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఇతరుల మీద అనవసరమైన తప్పుడు జోక్స్ వేసుకుంటూ కాలం గడపడం ఈ మధ్యకాలం ఫ్యాషన్ అయిపోయింది. తమని తాము కూల్, అలాగే న్యూ ఏజ్ పీపుల్ అని భావిస్తూ ఈ వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేసే వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇక మీదట అలాంటి కంటెంట్ను ఎంకరేజ్ చేయవద్దని నేను సూచిస్తున్నాను. ఖచ్చితంగా విషయంతో కూడిన విమర్శలను, అలాగే ఆరోగ్యకరమైన జోక్స్ని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఇలాంటి దారుణమైన విషయాల మీద కూడా జోక్స్ వేస్తే ఒక సమాజంగా బతికే మనం వెనక్కి నడుస్తున్నట్టే భావించాలి. ఒకళ్ళను వెనక్కి లాగే ఆలోచన కంటే ఇతరులకు సహాయం చేస్తూ ఒకరితో కలిసి ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచించాలి. నేను కేవలం ఒక జోక్ మీద మాత్రమే ఖండించడం లేదు. ఎవరైతే దారుణమైన వ్యాఖ్యలతో కామెడీ పుట్టించాలనుకుంటున్నారో వాళ్ళందరి అభిప్రాయాలను ఖండిస్తున్నాను అన్నారు. అవును, నేను వాళ్ళకి ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాను. అందరికీ ఎలా ఇంటర్వ్యూస్ ఇచ్చానో వాళ్ళకి కూడా అలాగే ఇచ్చాను. అయితే అప్పుడు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకు విని నేను కొంచెం షాక్ అయ్యాను. కానీ అప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భావించి నాకు వీలైనంత వరకు స్పోర్టివ్గానే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. నిజానికి ముందుగా చెప్పినట్లు ఇంట్లో నేను ఏదైతే చెప్పానో దానికి నిలబడి ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఖండించడానికి ముందుకు వచ్చాను. నిజానికి నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేయకుండా ఉండాల్సింది. కానీ హీరోగా సినిమాని ప్రమోట్ చేసుకునే బాధ్యతతో ఈ సినిమాని ప్రేక్షకులకు ఇంకా అంతా దగ్గర చేసే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేశాను. అయితే అలాంటి కంటెంట్ని పోస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆ వీడియోలో నేను కూడా ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. ఇక మీదట నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అనే విషయం మీద చాలా జాగ్రత్తగా ఉంటాను. అలాంటి కంటెంట్ను ఏమాత్రం ఎంకరేజ్ చేయను. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.